శివరామరాజు పేరు సిరాజు కాదు, శివరామరాజు గారు యాదగిరి అట. 8th 9th 10th క్లాస్లో యాదగిరి అంటే ఈయన పేరు. సరే, యాదగిరి ఉన్నటువంటి ఈ వ్యక్తి 10th క్లాస్లో కొన్ని 2-3 సబ్జెక్టులో కూడా ఫెయిల్ అవ్వడం జరిగిందంట. అక్కడ భువనగిరిలో ఈయనతో పాటు ఏదో బీసీ హాస్టల్లో చదువుకున్నాడు అనేటువంటి విషయం నాకు తెలిసింది. పైగా వీళ్ళంతా క్లాస్మేట్ ఉన్నటువంటి వాట్సాప్ గ్రూపులలో ఈయన ప్రద్దాక అల్లను నమ్ము, లేదంటే ఈ సీడీలు పంపిస్తా, ఇది నువ్వు మతం మార్చుకోవాల్సిన పనేం లేదు, జస్ట్ దీన్ని చూస్తే చాలు, నచ్చితే మారు లేకపోతే లేదు అని ఆయనకు 5-10 సార్లు చెప్పిన తర్వాత ఆ మిత్రుడు ఈయన ఫ్రెండ్షిప్ని కట్ చేసుకున్నాడంట. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఈయన శివరామరాజా, యాదగిరియా, లేకపోతే సిరాజా? డన్. ఇవి 3 కన్ఫ్యూజన్స్. అయితే ఇంకో ముస్లిం మత పెద్దలు ఫోన్ చేసి నాకు, బాబు ఈయన పేరు శివరామరాజు కాదు, సిరాజు కాదు, యాదగిరి కూడా కాదు, మల్లేష్ అట. ఒకే మనిషికి 4 పేర్లు ఏంటండి? భారతదేశంలో ఉంటున్న ఏ పౌరుడైనా సరే ఎప్పుడైనా మీ అస్తిత్వానికి ప్రాబ్లం వచ్చినప్పుడు ఖచ్చితంగా రైట్ యాక్ట్ ఇన్ఫర్మేషన్ కింద ఒక పిటిషన్ వేసి, నిజంగా ఆర్టీఐలో ఈయన పిటిషన్ వేసి ఈయనకు ఒరిజినల్గా ఈయన పేరేంటి, 4 పేర్లు ఎందుకు ఉన్నాయి, ఈయన పాస్పోర్ట్ కూడా సీజ్ అయిందంట. ఓకే, పాస్పోర్ట్ ఎందుకు సీజ్ అయిందో తర్వాత చెప్తాను మీకు. మొట్టమొదటిసారి 4 పేర్లు ఉండటం ఏంటి? మీకు ఏం డౌట్ రావట్లేదా? 4 పేర్లు ఉండటం ఏంటి? ఇట్లా ఫ్రెండ్స్ దగ్గర ఒక పేరు, ముస్లిం మత పెద్దల దగ్గర ఒక పేరు, శివరామరాజు అని ఒక పేరు, సిరాజ్ అని ఒక పేరు. పైగా ఈయన ఏం చేస్తున్నాడంటే పొద్దున్న లేచి ఈయన డ్యూటీస్ ఏంటండి? ఈయన డ్యూటీస్ ఏంటి? నిజంగా ఏమన్నా ఉద్యోగంకి వెళ్తాడా? ఏమన్నా సిరాజ్ ఏమన్నా ఉద్యోగానికి వెళ్తాడా? ఏం ఉద్యోగాలు ఉన్నాయి ఈయనకి నిజంగా? ఎట్లా జీవనోపాధి ఏంటి ఈయనకి? పొద్దున్న లేస్తే ఎట్లా వచ్చినాయి ఈయనకి కార్లు, ఎట్లా వచ్చినాయి ఇల్లు, ఎట్లా అయినా స్థలాలు కొన్నాడు, ఎట్లా అయినా అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొన్నాడు? ఆ రకాలైన ఇన్ఫర్మేషన్లు కూడా తెప్పిద్దాం మనం తొందరలో. ఓకే, ఇప్పుడు పాయింట్ ఏంటనంటే ఈ 4 పేర్లు పెట్టుకొని భారతదేశంలో ఉంటూ ఈ పౌరుడు ఏం చేస్తున్నాడు అనేది నా పెద్ద క్వశ్చన్ అండి. అంతే. వ్యక్తిగతంగా దాడి చేయాలంటే మిస్టర్ సిరాజ్ అలియాస్ శివరామరాజు, వ్యక్తిగతంగా నేను కనుక నీకు దాడి చేయాలి అని అనుకుంటే నా ఇంటర్వ్యూలో నువ్వు హోల్ సిటీలో ఏం స్కామ్ చేసావు, ఎన్ని కోట్ల స్కామ్ చేసేసి నువ్వు జైలుకి వెళ్ళావు? నేను నిన్ను వ్యక్తిగతంగా దాడి చేశానా? పెళ్లి చేసుకున్నావు, పెళ్లిలో డివోర్స్లు ఎందుకు అయినాయి? నేనేమన్నా మీకు వ్యక్తిగతంగా దాడి చేశానా? అప్పుడు నిజంగా ఏమన్నా దాడి చేశానా? వ్యక్తిగతంగా దాడి చేశానని చెప్పేసి ఇంటర్వ్యూలో షేర్వాణి టోపీ పెట్టుకొని ఈ రకంగా ముస్లిం సోదరులని నువ్వు రెచ్చగొడుతున్నావు. నీకంటే ఎక్కువ ఫ్రెండ్స్ ముస్లిం సోదరులు నాకే ఉన్నారు. మేమంతా కలిసిమెలిసి ఐక్యతగా ఉన్నాం. ఇప్పుడు నీ 4 పేర్లు ఏంటో నాకు తెలీదు, నీ మీదున్న కేసులు ఏంటో తెలీదు, నువ్వు పాస్పోర్ట్లు సీజ్ ఎందుకు చేసుకున్నావో తెలీదు, కోట్ల రూపాయల స్కామ్ కేసులలో నువ్వు ఎందుకు ఇరికావో నీకు తెలీదు. పైగా నువ్వు మతం మార్చడానికి పొద్దున్న లేస్తే నీ డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటో భారతదేశంలో ఏపీ తెలంగాణలో ఉన్న తెలుగు ప్రజలందరికీ తెలుసు. నువ్వు సూటు బూట్ వేసుకొని ఏమన్నా ఆఫీస్కి వెళ్తావా? వెళ్ళావు. క్లియర్గా నువ్వు మత ప్రచారమే చేస్తావు, చేసావు. కానీ ఫేక్ పండితులను పెట్టి చేయటం ఏంటి? రైట్. ఇప్పుడు ఇది కాదు. ఇప్పుడు నువ్వేమన్నావు నా ఇంటర్వ్యూలో, యేసు ప్రభుల వారు దేవుడా కాదా? యేసు ప్రభు వాళ్ళు దేవుడు కాదు. రాముడు దేవుడా కాదా? రాముడు దేవుడు కాదు. రాముడు దేవుడు కాదు. సాయిబాబా దేవుడు కాదు. శ్రీకృష్ణ వారు కూడా దేవుడు కాదు. శ్రీరాముడు దేవుడా కాదు అని చెప్పావు. యేసు ప్రభుల వారు దేవుడా కాదు అని చెప్పావు. శ్రీకృష్ణుడు దేవుడు కాదు, సాయిబాబా దేవుడు కాదు అని చెప్పావు. అల్లా దేవుడా అని అడిగాను నేను మీకు. అల్లా అంటే దేవుడు కాదు అనేది క్లియర్. అవును. ఒకసారి దేవుడు అవును అంటున్నావు, ఒకసారి కాదు అని అంటున్నావు. అల్లా అంటే దేవుడు. చాలా క్లుప్తంగా నీ గుండె మీద చేతేసుకొని చెప్పు సిరాజ్ భాయ్. నువ్వు నన్నుకేం చెప్పావు? అల్లా అంటే ఆరాధనకి అర్హుడు. సార్, ఆరాధనలకు అర్హుడు, పూజలకు అర్హుడు అనే పదం అంతే. అరబిక్లో దేవుడు అంటే అల్లా. అదే తెలుగులో ఖురాన్ కనుక అనువాదం చేస్తే దేవుడు అని రాయాలి అని చెప్పావు నువ్వే, నేనేమనలే. దేవుని పేరు అల్లా. అంటే ఖురాన్ కనుక అరబిక్లో ఉంటే దేవుడి పేరు ఏమని రాయాలి? సపోజ్ నథింగ్ అండి, అల్లా అంటే మీనింగ్ అర్థం ఏమన్నాడు ఆయన? దేవుడు అని అర్థం అని చెప్పాడు. అదే తెలుగులో రాసేటప్పుడు దేవుడు అంటాడు. దేవుడు అంటే ఎవరు? దేవుడు అంటే ఈశ్వరుడు, సర్వేశ్వరుడు. ఆయన్నే నేను దేవుడు అని బోధిస్తాను అంటే ఇప్పుడు నువ్వు సర్వేశ్వరుడే ఈ వేదికల మీద బోధిస్తావా రేపటి నుంచో? అలానే బోధించాలి. మా మత పెద్దలందరూ నాకు తప్పుగా చెప్పారు, నేను కూడా ఇప్పుడు అప్డేట్ అవుతున్నాను. అరబిక్లో దేవుడు అని చెప్పి రాసుంది అని అంటే ఆరాధనకి అర్హుడే. సో అరబిక్లో అల్లా అని అంటే జస్ట్ ఆరాధనకి అర్హుడు మాత్రమే అని చెప్పావు. అంటే మొత్తం మీద ఖురాన్ని తెలుగులో రాస్తే దేవుడికి పేరేమని ఉంటుందంటే దేవుడే ఉంటుంది అని చెప్పాను. దేవుడు అంటే అర్థం ఏంటంటే సర్వేశ్వరుడు అన్నావు, ఈశ్వరుడు అని అన్నావు. ఒకటి.
రెండోది సున్నతి చేసుకున్నా చేసుకోకపోయినా మనం స్వర్గంకి వెళ్తాము అని చెప్పావు. ఖచ్చితంగా ఖత్నా చేసుకోవాలి, చేసుకుంటేనే నమాజ్ స్వీకరించబడుతుంది, చేసుకుంటేనే మ్యారేజ్ చేసుకోవాలి, చేసుకుంటేనే స్వర్గానికి వెళ్తారని ఎక్కడ కూడా లేదండి. మత పెద్దల నుంచి నీకు ప్రెజర్స్ వచ్చాయనే సంగతి నీకు క్లారిటీగా తెలుసు. సున్నతి అనేది ఖచ్చితంగా వాళ్ళు చేయించుకుంటారంట. నా మిత్రులు కూడా నాకు చెప్పారు. అయితే నువ్వు చేసుకోవచ్చు చేసుకోకపోవచ్చు అని చెప్పావు. అక్కడ నీకు చాలా ప్రెషర్ వచ్చింది మీ మత పెద్దల నుంచి, అందుకని నువ్వు హిందీలో వీడియో చేసావు. రెండోది, మొహమ్మద్ ప్రవక్త వారిని నమ్మితేనే స్వర్గం అని చెప్పి వాళ్ళు నమ్ముతారు. నువ్వేం చెప్పావు? ఆఖరి ప్రవక్త ఆయనే దేవుడిని దగ్గర చేశారు కాబట్టి మా సెంటిమెంట్స్, మా ఎమోషన్ అండి, ఆయనే లేకపోతే మాకు దేవుడు ఎవరో తెలియదు కదా అనేది వాళ్ళ సెంటిమెంట్స్. నువ్వేం చెప్పావు? ఆయన నమ్మినా నమ్మకపోయినా ఖచ్చితంగా అల్లాహ్ని నమ్మితే మనం స్వర్గంలో ఉంటాము అని చెప్పావు. రెండో పాయింట్ ఇది. దానివల్ల నీకు విపరీతమైన ఫండింగ్స్ ఆగిపోయినాయి. ఎందుకు? మహమ్మద్ ప్రవక్తని నమ్మకపోయినా వెళ్ళిపోతారు, సున్నిత లేకపోయినా వెళ్ళిపోతారు, సర్వేశ్వరుడు ఈశ్వరుడే దేవుడు అంటాను నేను, అల్లా అనే పదానికి అర్థం జస్ట్ అరబిక్లో దేవుడు అని నువ్వే ఇచ్చిన కంక్లూజన్. సో మొత్తం మీద నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్లో నీకు విపరీతమైన ఇబ్బందులు వచ్చేసాయి. ఇబ్బందులు అంటే ఏమొచ్చాయి? నేనేం సంపుతాను అడుగుతా అని చెప్పలే వాళ్ళంతా. నువ్వు అబద్ధాలు బోధిస్తున్నావు అని చెప్పేసి, నువ్వు ఇస్లాంలో కూడా ఉండడానికి వీల్లేదని చెప్పేసి మత పెద్దలంతా నీ మీద పుష్ చేసి చివరికి ఒక వీడియో రిలీజ్ చేయి దీని మీద అని అంటే నువ్వేం చేసావు? అప్పుడు కంటెంట్ అంతా తెలుగులో కాకుండా హిందీలోకి మార్చేసావు. అక్కడ నీ బట్టలు, నీ వేషధారణ కూడా ఏమైపోయింది? సడన్గా షేర్వాణి పెట్టావు, టోపీ పెట్టావు. మళ్ళీ అందులో ఉర్దూలో ఏమని చెప్తున్నావు అంటే, మహేందర్ నన్ను పిలిచాడు, ఆయన రాజకీయపరమైన లబ్ధిని పొందడానికి కోసం నా మీద బురద జల్లాలి అన్నావు. సిగ్గుందా సిరాజ్? సిగ్గుందా నీకు అసలు? సిరాజ్ భాయ్, నేను ఖచ్చితంగా చెప్తున్నా, నువ్వు ధర్మం పక్షాన లించోకుండా మాట్లాడినా ఒక వేస్ట్ వెధవి. ఎందుకు చెప్పాలా? నువ్వు ధర్మం గురించి మాట్లాడిన వాడివే అయితే నా స్టూడియో నుంచి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కూడా నువ్వేం చేసావు? నేను నీ టీ కాఫీ ఇచ్చి చక్కటి హాస్పిటాలిటీ ఇచ్చా. నేను చాలా క్లియర్ ఇంటర్వ్యూ జరిగే కానీ ముందు చాలా న్యూట్రల్గా చక్కగా ఇంటర్వ్యూ చేద్దామన్నా. నువ్వేమన్నావు? వచ్చి రాగానే నేను సంతోష్ ఘనపాటి గారు చెప్పినటువంటి కౌంటర్లు ఇచ్చేసి నేను వెళ్ళిపోతాను అని చెప్పేసి నువ్వు డిస్కస్ చేసుకోవడం కూడా నేను విన్నాను. సరే, వింటే విన్నాను. అదెందుకండి మనకు అంత వైరంగా చేయాల్సిన అవసరం ఏముంది? జస్ట్ కామన్ ఇంటర్వ్యూ ప్రశాంతంగా చేద్దామని నేను అన్నాను. దాంట్లో ఏదో నేను కావాలని జై శ్రీరామ్ నిన్ను అను అని చెప్పి నేను ప్రెషర్ పెట్టినట్టుగా కొంత కనిపించింది అని అన్నావు. నేను కావాలని జై శ్రీరామ్ అనిపి అని ఇంతమంది పాస్టర్లను, పండితులను చేశాను, కానీ నేను ఎప్పుడు జై శ్రీరామ్ అను అని ఎవరిని అనలేదు ఇంతవరకు. జస్ట్ నిన్నన్నా. కారణం ఏంటో చెప్పాలా? మీరు ఎట్లా సెట్ చేశారు అంటే, వేదాల ప్రకారంగా దేవుడు ఒక్కడే కాబట్టి నేను వేదాలను నమ్ముతా, ఖురాన్ ప్రకారంగా కూడా దేవుడు ఒక్కడే కాబట్టి నేను ఖురాన్ని నమ్ముతా, నేను బైబిల్ ప్రకారంగా కూడా దేవుడు ఒక్కడే అని నమ్ముతున్నా. సో అందరినీ కలుపుకొని పోయి సనాతన ధర్మం ప్రకారంగా దాన్ని నమ్ముకొని దాన్ని విశ్వసిస్తున్నాను అని అంటే, అందరూ దేవుళ్ళు ఒకటే, అందరి పక్షాన మీరు లించుంటారా అని నేను అడిగాను. ఎస్, అందరి పక్షాన లించుంటాను అన్నాను. నిజంగా అడుగుతున్నా, అందరి పక్షాన లించుంటున్నావా అని అన్నా. ఎస్, అందరి పక్షాన లించుంటున్నావు అన్నావు. అందరి పక్షాన లించున్నప్పుడు నువ్వు అన్నీ అనాలి. అల్లాహు అక్బర్ అనమన్నా, జై శ్రీరామ్ అనమన్నా, ఆ తర్వాత ప్రైజ్ ద లార్డ్ అనమన్నా. నువ్వేమన్నావు? జై చంద్రబాబు నాయుడు అనొచ్చు, జై పవన్ కళ్యాణ్ అనొచ్చు, జై ఇంకొకటి అనొచ్చు అని అన్నావు. జై చంద్రబాబు, జై జగన్, జై కేసీఆర్, జై రేవంత్ రెడ్డి అని చెప్పినప్పుడు జై శ్రీరామ్ చెప్పడంలో ఎలాంటి అభ్యంతరం లేదు. కారణం ఏంటి? నేను నిన్ను అనుమన్నది ఎందుకు? అందరి పక్షాన నేను లించుంటున్నా అని అన్నావు. అన్నీ నాకు ఒకటే అని చెప్పావు కాబట్టి నువ్వు అందరి పక్షాన లించోవు. అందరు దేవుళ్ళని దేవుళ్ళు కాదని అంటావు. అక్కడ యేసుప్రభువు వాళ్ళు దేవుడు కాదంటావు, లేకపోతే అల్లా కూడా దేవుడు కాదన్నావు. నువ్వు నిజంగా ఒప్పుకోవాలి ఈ మాట. మా హిందూ సోదరులలో ఒక మాట ఉంది. నిజంగా నేను నా ఇంటర్వ్యూలో పిలిపించి నీకు అన్యాయం చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా అనుకోనుండి, రెండోది అన్నిటికంటే పెద్ద ఆబ్లిగేషన్ నా మీద ఏం పెట్టావు? కావాల్సిన ఎడిటింగ్ని కావాల్సినట్టుగా చేసుకున్నాడు అని చెప్పి. నిజంగా అక్కడ జరుకులు రావా? ఫుల్ ఇంటర్వ్యూ 3 గంటలు 28 నిమిషాలు నేను వదిలేయలేదా? దాంట్లో ఎక్కడైనా జరుకులు వచ్చినాయా? నిజంగానే అలా జరుగుంది అని చెప్పి నువ్వు విశ్వసిస్తే, మా దాంట్లో హిందూస్లో ఒక కహావత్ ఉంది, నువ్వు నేను చెప్పేది అబద్ధమే అయినప్పుడు మత ప్రజలకు ఎవరికి ఏం తెలియదు, వీళ్ళిద్దరిలో ఎవరిని నిజమని తెలిసేయాలి అని చెప్పడానికి. మా దాంట్లో తడి బట్టలతో అమ్మవారి ఆలయానికి కానీ దగ్గరలో ఉన్న టెంపుల్కి వెళ్ళమని చెప్తారు. తడి బట్టలతో నేను వచ్చి ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నా. మీ ముస్లిం మత పెద్దలలో దాన్ని ఏదో అని అంటారు, మీ భార్య, పిల్లల్ని నువ్వు ముగ్గురు బయటికి వచ్చి ఆకాశం కింద లించోని దేవుడి మీద ప్రమాణం చేసి చెప్పాలి. ఏమని చెప్పాలి? నిజంగా మహేందర్ ఎడిట్ ఆయనకు కావాల్సినట్టుగా నచ్చినట్టు చేశాడా? 2, చాలా క్లుప్తంగా ఇది గమనించాలి. ఇంటర్వ్యూకి నేను 2 months కింద రమ్మనటం నిజం. అందులో ఇంటర్వ్యూలో కూడా నేను మిమ్మల్ని అడిగాను ఏమని, మీరు ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా, ఏ ఛానల్కి వెళ్ళినా
లేదా మీ మతలు మీ 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 బహిరంగ సభలు ఉంటాయి కదా, నువ్వు పెట్టేటువంటి నిర్వహించేటువంటి సభలు, ఆ సభలలో ముందే నువ్వు క్వశ్చన్స్ అడిగించుకొని ప్రిపేర్ చేసుకొని వాటికి మాత్రమే సమాధానం చెప్తావట. నువ్వు ఏమన్నావు? లేదు అట్లా లేదు, నేను సిగ్నేచర్ స్టూడియోకి వచ్చే ముందు అట్లా జరిగినాయంటే జరిగింది. 2 నెలల క్రితం నేను మీకు ఫోన్ చేస్తే మీకు ప్రశ్నలు ఏమన్నా ఉంటే నాకు పంపించండి మహేందర్ భాయ్, ఆ ప్రశ్నల్ని నేను వచ్చి సమాధానం చెప్తాను అని అన్నావు. అంటే నువ్వు వాటిని ముందే ప్రిపేర్ అయ్యి వస్తావు అన్నమాట. చూడండి మరి, నువ్వు ప్రిపేర్ అయ్యి వచ్చి చెప్పేదానికి నువ్వు ధార్మికంగా నువ్వు నేర్చుకున్నటువంటి వేదాలు ఏమున్నాయి, మరి ఖురాన్లు ఏమున్నాయి? ఈ రకంగా నువ్వు అబద్ధాలు బోధిస్తూ ఉంటే నేను అప్పటికి నేను చాలా రిక్వెస్ట్ చేశాను. ఇంటర్వ్యూ అయిపోతున్న సందర్భంలో నువ్వు నాకేమన్నావు అని అంటే, ఈ ఇంటర్వ్యూ డిలీట్ చేసేద్దాం మహేందర్ భాయ్ అన్నావు. ఇంటర్వ్యూలు ఎవరన్నా చేసింది నేను కూడా ప్రిపేర్ అయ్యి వచ్చాను, ధర్మం గురించి ఏదో ఒక రకంగా కాపాడాలి, నువ్వు చేస్తున్నటువంటి అబద్ధాల గురించి బోధిస్తున్నావు కాబట్టి ఆ నిజాలు చెప్దాము అని మీరు ప్రిపేర్ అయ్యి వచ్చారు. నేను రమ్మంటే వచ్చారా మీరు ఇంటర్వ్యూకి? సంతోష్ గణపాటి గారు మీ గురించి ఏదో చెప్పడం ప్రారంభిస్తే వాటిని తుడుచుకుందాము ఆ బురదని అని చెప్పని మీరే వచ్చారు, మీరే ఫోన్ చేశారు. 2 సార్లు ఫోన్ చేస్తే నేను ఎత్తకపోతే నేను మళ్ళీ మీకు రిటర్న్ ఫోన్ చేసి చెప్పండి సిరాజ్ భాయ్ అని అంటే, గతంలో ఆయన సంతోష్ గణపాటి గారి వీడియో డిలీట్ చేయలేదండి అని మధ్యలో ఒక వ్యక్తి, ఆయన నాకు మంచి సోదరుడు, మంచి మిత్రుడు కూడా అయ్యాడు, మీకు మిత్రుడే ఆయన గురించి మాట్లాడి పాపం ఆయనదేమి ఇందులో తప్పేం లేదు. ఆయన చెప్తే మహేందర్ భాయ్ ఆ వీడియోలు డిలీట్ చేయలేదు కదా, చేయకపోతే చేయకపోయారు, కానీ మరి ఈయనకి ఒక అవకాశం కల్పించండి, మేము మీ స్టూడియోకి వస్తాము, రేపు కాదు ఎల్లుండి వస్తాము, ఆ టైంలో సాయంత్రం 4 గంటలకి అని చెప్పి ఆయన ఫిక్స్ చేసిన ఇంటర్వ్యూ ప్రకారంగా కూర్చొని కంప్లీట్ ఇంటర్వ్యూ న్యాయబద్ధంగానే చేశాము. కాకపోతే ఇంటర్వ్యూ అయిన వెంటనే మీరు నాకు థ్రెడ్ చేయడం స్టార్ట్ చేసేశారు. ఏమని? ఆ ఇంటర్వ్యూ డిలీట్ కావాలి, ఆ ఇంటర్వ్యూ డిలీట్ కావాలి. పైగా ఒకవేళ డిలీట్ చేయకపోతే సెకండ్ ఆప్షన్ ఇచ్చారు నాకు. మీరు 3 గంటల ఇంటర్వ్యూని మీరు నాకు పంపిస్తారు, నేను ఏ మినిట్ ఉంటుందో అది అక్కడ లేపేయమని చెప్తాను, ఆ లేపేసిన తర్వాత మాత్రమే మీరు అప్లోడ్ చేయాలని. నేను దానికి కూడా అంగీకరించలేదు.